రైట్, బైక్స్ అండ్ కార్స్ కొనే వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. మనకి గవర్నమెంట్ నుంచి జిఎస్టీని అయితే కాస్ట్ అయితే తగ్గించబోతున్నారు అనమాట. మనకి జిఎస్టీ ప్రైజెస్ని అయితే మాత్రం మీకు కార్స్ మీద బైక్స్ మీద మీకు ఎంతవరకు తగ్గుతున్నాయి, అసలు ఏమేమి తగ్గుతున్నాయి, మొత్తం ఎంత పర్సెంట్ వరకు తగ్గుతుంది, ఎంత కాస్ట్ తగ్గవచ్చు, మనకి ఎంత పర్సెంట్ వరకుగా చూసుకుంటే మనకి మొత్తం డీటెయిల్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయకపోతే ఇది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ జిఎస్టీ వచ్చేసరికి మీకు 22వ తారీఖు నుంచి మీకు అమల్లోకి అయితే వస్తాయి అనమాట. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయన్నీ ఇప్పుడైతే వస్తాయి. 22వ తారీఖు నుంచి కొత్తగా వచ్చిన జిఎస్టీ అయితే మనకి 22వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి వీటిలో చూసుకుంటే మెయిన్లీ బైక్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు ఏదైతే మీకు 350cc బిలో బైక్స్ అయితే ఉంటాయో మనకి ఇప్పుడైతే ప్రస్తుతానికి వచ్చేసరికి దానికి 28% అయితే మనం కడుతాం అనమాట. మనకి జిఎస్టీ వచ్చేసరికి ఇప్పుడు దాన్ని మనకి సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి 18%కి అయితే తీసుకొస్తున్నారు. మనకి 18% జిఎస్టీతో మనకి బైక్స్ అయితే వస్తాయి అనమాట. మనకి దాదాపు మనకి చాలా ప్రైసెస్ అయితే తగ్గుతాయి. మీకు 20,000 దాకా మనకి ప్రైసెస్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంది. దాదాపు అంటే మనకి 10% అయితే తగ్గుతుంది అనమాట. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 28 అయితే ఉంది, దానికి 18% అయితే ఇప్పుడు తీసుకొస్తున్నాం. మనకి 22వ తారీఖు నుంచి 18% అయితే ఉంటుంది అనమాట. మనకి దాదాపు 15,000 నుంచి 10,000 దాకా మనకి బైక్స్ కొనే వాళ్ళకైతే మాత్రం సేవ్ అయితే అవుతుంది. మీకు అబౌవ్ 350cc అయితే ఉంటాయి కదా మనకి, ఆ బైక్స్ మీద అయితే కొంచెం ప్రైస్ అయితే పెరగబోతుంది. మీకు ప్రస్తుతానికి మనకి 31% ఇలాగైతే నడుస్తుంది కదా. మీకు ఏదైనా కూడా మీకు డ్యూక్ 390 కానీ ఇలాంటి బైక్స్ ఉంటాయి కదా, మీకు ఇవి వచ్చరికి మీకు బిలో 350 కంటే ఎక్కువ సీసీ ఉన్న బైక్స్ అనమాట. మనకి 390cc బైక్స్ అనమాట. మనకి KTM డ్యూక్ 390 కానీ ఇలాంటివి కూడా. బుల్లెట్ మాత్రం మీకు 350cc కాబట్టి మీకు ఇది మీకు 18% జిఎస్టీ అయితే అమలు అవుతుంది దీనికి. ఎందుకంటే 350 బిలో ఉన్న వాటికి మాత్రమే మీకు 18% అయితే 22వ తారీఖు చేసి స్టార్ట్ అవుతుంది మీకు. కాకపోతే మనకి 350 అబోవ్ ఉన్న బైక్స్కి అయితే మాత్రం ప్రైస్ అయితే పెరగబోతుంది అన్నమాట. మనకి ఎవరైనా మీకు 350cc అబోవ్ బైక్స్ కొనాలనుకుంటే కొనేయండి ఇప్పుడే, ప్రైస్ అయితే మాత్రం పెరగబోతుంది అన్నమాట. మనకి ఖచ్చితంగా అయితే మనకి దీనికి 40% అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. ప్రస్తుతానికి వచ్చేసరికి 31% అయితే ఉంటుంది 350cc బైక్స్ బిలో అయితే. మనకి అబోవ్ అయితే మాత్రం మీకు దాన్ని 40% అయితే చేస్తున్నారు మనకి బైక్స్ 350cc అబోవ్ బైక్స్కి అయితే మాత్రం. ఇంకా కార్స్ గురించి మాట్లాడుకుంటే కార్స్ మీద కూడా 18% అయితే తీసుకొస్తున్నారు మీకు. ఇది వచ్చరికి మీకు 4 మీటర్స్ లెంత్ అయితే ఉండాలి, 1200cc అయితే ఉండాలి. పెట్రోల్ అండ్ సిఎన్జి వెహికల్స్ అయితే మాత్రం వీటికి ప్రస్తుతానికి వచ్చేసరికి 28% అయితే నడుస్తుంది. వీటి మీద కూడా మీకు దాదాపు 18% అయితే తీసుకురాబోతున్నారు 22వ తారీఖు నుంచి. మీకు దాదాపు స్విఫ్ట్ డిజైర్ మీద 60,000 దాకా అయితే మనకి తగ్గుతుంది అన్నమాట. మనకి ప్రైస్ వచ్చేసరికి మీకు చాలా కార్స్ మీద మనకి చాలా ప్రైసెస్ అయితే తగ్గబోతున్నాయి అన్నమాట మనకి. ఇంకా దాంతోపాటు మనకి డీజిల్ ఇంజన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి డీజిల్ కూడా మీకు 4 మీటర్స్ లెంత్ అయితే ఉండాలి, 1500cc అయితే ఉండాలి మేడం. మనకి దానికంటే అబోవ్ ఉంటే మనకి దానికి ప్రైస్ వేరే అయితే ఉంటుంది. మీకు 40% జిఎస్టీ అయితే అమలు అవుతుంది అన్నమాట. మనకి వీటికి వచ్చేసరికి 18% జిఎస్టీ అయితే అమలు అవుతుంది మీకు 22వ తారీఖు నుంచి అయితే మనకి. ఓవరాల్గా మీకు ఇంకా లగ్జరీ కేటగిరీ గురించి మాట్లాడుకుంటే ఇక 1500cc కంటే ఎక్కువ దాటిపోతే మాత్రం ప్రస్తుతానికి వచ్చేసరికి మీకు 48%, 50% దాకా అయితే మనకి జిఎస్టీ అయితే ఉందన్నమాట మనకి. ఇంకా లగ్జరీ కార్స్ మీద కూడా మీకు అబౌవ్ అంటే మనకి 4 మీటర్స్ కంటే లెంత్ ఎక్కువ ఉన్న వాటిని లగ్జరీ కిందకైతే వీళ్ళు కేటగిరీలో యాడ్ చేసేస్తున్నారు అన్నమాట మనకి. వీటికి ప్రస్తుతానికి వచ్చేసరికి మీకు జిఎస్టీ అమల్లోకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జిఎస్టీ గురించి మాట్లాడుకుంటే దాదాపు 50% దాకా అయితే జిఎస్టీ అయితే వేస్తారన్నమాట మనకి. కాకపోతే మనకి 22వ తారీఖు నుంచి మీకు జిఎస్టీ వచ్చేసరికి మీకు వీటి మీద 40% అయితే ఇస్తున్నాం మనకి. ఇంకా 10% కూడా మీకు తగ్గుతుంది అన్నమాట మనకి. లగ్జరీ కార్స్ మీద కూడా మీకు ఇంకా 10% సెస్ అని అయితే ఉంటుంది ఒకటి, మీకు దాన్ని అయితే తీసేసి డైరెక్ట్గా మీకు 40% స్లాబ్ని అయితే తీసుకొస్తున్నాం మనకి. ఇంకా ఎలక్ట్రిక్ కార్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుకుంటే ఎప్పటిలాగానే దానికి కూడా మీకు ఏం పెంచలేదు, ఏం తగ్గించలేదు అన్నమాట మనకి. 5% అయితే ఉంటుంది జిఎస్టీ వచ్చేసరికి మీకు. ఇంకా చాలా ఐటమ్స్ మీద షాంపూస్ కానీ ఇలాంటి చాలా ఐటమ్స్ మీద అయితే జిఎస్టీని అయితే చాలా వరకు అయితే తగ్గించారు, 5%కి అయితే తీసుకొచ్చారు. ఈ మన కేటగిరీ కాదు కాబట్టి మనం ఈ బైక్స్ అండ్ కార్స్ మీద అయితే మనకి చాలా వరకు అయితే తగ్గబోతున్నాయి. కాకపోతే మీకు బిలో 350cc కొనే వాళ్ళకి మాత్రమే కొంచెం ప్రైస్ అయితే డ్రాప్ అయ్యే ఒక జిఎస్టీ తగ్గుతుంది. కానీ 350cc బైక్స్ కంటే 350cc అబోవ్ బైక్స్ ఉంటాయి కదా, వాటి మీద అయితే మనకి కాస్ట్ అయితే పెరగబోతుంది అన్నమాట మనకి. కార్స్ మీద కూడా మీకు చాలా వరకు అయితే మనకి అది లగ్జరీ కార్ అయినా కూడా దాదాపు 10% అయితే డిస్కౌంట్ అయితే మనకి జిఎస్టీ అయితే తగ్గుతుంది. కాకపోతే మీకు బైక్స్ మీద కొంచెం కాస్ట్ అయితే పెరుగుతుంది అన్నమాట మనకి. ఇది గైస్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం.